హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నది ప్రపంచంలోనే అతి పొడవైన పెన్సిల్. పోలిష్ డ్రెస్సెస్ అంటే బట్టల మీద ఉన్న ఈ సింబల్స్కి అర్థం ఏంటో తెలుసా? జిమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇలాంటి మరికొన్ని ఫ్యాక్ట్స్ మీ ముందు ఈ వీడియోలో. జోహానస్ స్టాయిటర్ అనే ఆర్టిస్ట్కి ఒక వస్తువుని తయారు చేయడం కోసం 4 ఏళ్లు పట్టింది. ఇంతకీ ఆ వస్తువు ఏంటి? ఆ వస్తువు మరేంటో కాదు, ఈ పక్షి. ఇప్పుడు మీరు చూస్తున్న పక్షి కాదు, నిజానికి అది ఒక అమ్మాయి. శ్రద్ధగా చూడండి, మీకు కూడా కనిపిస్తుంది. ఆవర్తన పట్టిక అంటే పీరియాడిక్ టేబుల్లో ఏ నుంచి జెడ్ వరకు అన్ని అక్షరాలు ఉంటాయి, కానీ ఒక జే అక్షరం తప్ప. ఏటీఎం మిషన్ ని కనిపెట్టింది జాన్ షీఫర్డ్ బోరాన్. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే జాన్ షీఫర్డ్ బోరాన్ ఏటీఎం మిషన్ కనిపెట్టిన కొత్తలో 6 డిజిట్ అంటే 6 సంఖ్యల పిన్ నెంబర్ సిస్టమ్ ని అమలు పరిచారు. కానీ వాళ్ళ భార్య 6 సంఖ్యలను గుర్తుపెట్టుకోలేకపోయేది. ఎక్కువ అంటే 4 డిజిట్లు మాత్రమే గుర్తుపెట్టుకునేది. కాబట్టి అప్పుడు బోరాన్ 4 డిజిట్ పిన్ సిస్టమ్ ని అమలు పరిచారు. కనుక వారి భార్య వల్ల మనం 4 డిజిట్ పిన్ నెంబర్ ని ఏటీఎం పిన్ నెంబర్గా ఉపయోగిస్తున్నాం. మనమందరం పాండాస్ ని చూసి ఉంటాం. లావుగా, అందంగా, భారీ శరీరంతో ఉంటాయి. కానీ పాండాస్ పుట్టినప్పుడు ఎలుకల కన్నా చిన్నవిగా ఉంటాయి. ప్రపంచంలో చాలా రకమైన ప్రదేశాలు చూసి ఉంటారు. చాలా రకమైన ప్రదేశాల పేర్లు విని ఉంటారు. వాటికి ఉన్న పేర్లలో 10 అక్షరాలు లేదా 12 అక్షరాలు మాత్రమే ఉంటాయి. అంటే ఉదాహరణకి ఇండియా, దీనిలో 5 అక్షరాలు. సౌదీ అరేబియా, దీనిలో 11 అక్షరాలు. అమెరికా, దీనిలో 7 అక్షరాలు. కానీ మీకు తెలుసా, న్యూజిలాండ్లో ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం పేరులో 85 అక్షరాలు ఉంటాయి. ఇదే ఆ ప్రదేశం పేరు. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రపంచంలోనే అతి పొడవైన పెన్సిల్. దీని పొడవు 76 అడుగులు, బరువు 9000 కేజీలు. అసలు ఇంత పెద్ద పెన్సిల్తో ఎలా రాయాలి? మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం మీరు ఎప్పుడైతే అద్దంలో చూసుకుంటూ అందంగా ఉంటారు అని అనుకుంటారో, అంటే ఆకర్షణీయంగా కనిపిస్తున్నామని అనుకుంటారో, అప్పుడు మీరు అనుకున్న దానికంటే 20% ఎక్కువగా మిమ్మల్ని చూసేవారికి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఎవరైనా సెల్ఫీ తీసుకునేటప్పుడు అద్దంలో చూసుకునేటప్పుడు తన లుక్స్ అంటే చూపుల్ని మాత్రమే చూసుకుంటారు, అందాన్ని చూడరు. ఎందుకంటే అద్దంలో కనిపించేది మన రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం మాత్రమే. కానీ మిమ్మల్ని చూసేవారు మీ చూపుల్ని, లుక్స్ ని మాత్రమే కాకుండా మీ అందాన్ని కూడా చూస్తారు. అందుకే మీరు అనుకున్న దానికంటే మిమ్మల్ని చూసేవారికి 20% ఎక్కువగా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. జిమ్, ఈ పదాన్ని, ఈ మాటని మనం చాలాసార్లు విని ఉంటాం. నేను జిమ్ చేస్తున్నా, జిమ్కి వెళ్తున్నా, నాకు జిమ్ చేయడం ఇష్టం, ఇలాంటివి. కానీ జిమ్ యొక్క అర్థం ఏంటో తెలుసా? చాలా మందికి జిమ్ అంటే జిమ్నాస్టిక్స్ అని తెలుసు, కానీ అది నిజమైన అర్థం మాత్రం కాదు. నిజానికి జిమ్ అంటే జిమ్నాజియం. ఏ జిమ్నాజియం ఈజ్ ఎ రూమ్ ఆర్ ఎ బిల్డింగ్ ఎక్విప్డ్ ఫర్ జిమ్నాస్టిక్స్ అండ్ అదర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. అంటే జిమ్నాజియం అనేది ఒక రూమ్. ఆ రూమ్ లో ఎక్సర్సైజెస్ లేదా జిమ్నాస్టిక్స్ కి ఉపయోగపడే మిషన్స్ ఉంటాయి అని అర్థం. కాబట్టి జిమ్ యొక్క పేరు జిమ్నాజియం. మన మెసేజెస్ లో ఆహాహా అని ఉపయోగించి ఉంటాం, కానీ థాయిలాండ్ లో ఆహాహా అని ఉపయోగించకుండా 555 అని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ 5 అంటే థాయ్ భాషలో హా అని అర్థం. సోలార్ సిస్టమ్ లో ఉన్న అన్ని ప్లానెట్స్ అంటే అంతరిక్షంలో ఉన్న అన్ని గ్రహాలు ఒక రకంగా ఉంటే వీనస్ గ్రహం మాత్రం ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అని 2 దిశలు ఉంటాయి. మనకు తెలుసు, క్లాక్ వైజ్ అంటే ఇలా తిరగాలి, యాంటీ క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ కి వ్యతిరేకంగా తిరగాలి, ఇలా. అంతరిక్షంలో ఉన్న అన్ని గ్రహాలు యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగితే వీనస్ గ్రహం మాత్రం క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1 కన్నా ముందు మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ ఫ్యాక్ట్ ని శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్, భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. పోలిష్ డ్రెస్సెస్ మీద ఇలాంటి స్టార్ సింబల్స్ ని చూసి ఉంటారు. ఈ స్టార్స్ యొక్క అర్థాన్ని బాగా తెలుసుకోవాలి అంటే మనం ఇండియన్ పోలీస్ సిస్టమ్ యొక్క ర్యాంకింగ్స్ గురించి తెలుసుకోవాలి. అందరికన్నా ముందు వచ్చేది పోలీస్ కానిస్టేబుల్. ఇది మనందరికీ తెలుసు. పోలీస్ కానిస్టేబుల్ డ్రెస్సెస్ మీద ఎటువంటి బ్యాడ్జెస్ ఉండవు. సీనియర్ కానిస్టేబుల్ డ్రెస్ మీద ఇటువంటి 2 ఎర్ర రంగు స్ట్రైప్స్ ఉంటాయి. తరువాత హెడ్ కానిస్టేబుల్ డ్రెస్ మీద 3 ఎర్ర రంగు స్ట్రైప్స్ ఉంటాయి. దాని తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐ, వీళ్ళ డ్రెస్ మీద ఒక స్టార్ బ్యాచ్ తో పాటు 2 స్ట్రైప్స్ ఉంటాయి. ఒక స్ట్రైప్ ఎర్ర రంగులో, ఇంకో స్ట్రైప్ నీలం రంగులో ఉంటుంది. తరువాత సబ్ ఇన్స్పెక్టర్ డ్రెస్ మీద అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ లాగే ఉంటుంది, కానీ ఇంకో స్టార్ బ్యాచ్ ఉంటుంది. తరువాత ఇన్స్పెక్టర్ డ్రెస్ మీద 3 స్టార్ బ్యాచెస్ తో పాటు 2 స్ట్రైప్స్ ఉంటాయి. ఇన్స్పెక్టర్ తర్వాత డిఎస్పీ,
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. వీళ్ళ డ్రెస్ మీద 3 స్టార్ బ్యాచెస్ ఉంటాయి కానీ స్ట్రైప్స్ ఉండవు. డిఎస్పీ తర్వాత ఏఎస్పీ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. వీళ్ళ డ్రెస్ మీద స్టార్ బ్యాచెస్ మరియు స్ట్రైప్స్ ఉండవు కానీ ఒక అశోక స్తంభం మాత్రం ఉంటుంది. వీళ్ళకన్నా పెద్ద ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. వీళ్ళ డ్రెస్ పై అశోక స్తంభంతో పాటు ఒక స్టార్ బ్యాచ్ కూడా ఉంటుంది. తరువాత ఎస్ఎస్పీ, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. వీళ్ళ డ్రెస్ మీద అశోక స్తంభంతో పాటు 2 స్టార్ బ్యాచెస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్ చేయండి.